నమస్తే, నేను ప్రియాంకారావు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిన అంశం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే, ఒక ఉద్యోగి మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనంత సీరియస్ అయ్యారు. ఫస్ట్ ఆయన ఇక్కడికి తీసుకురండి అనేసి. అంటే ఎందుకు, అసలు ఎవరా వ్యక్తి, ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ఒక రివ్యూ మీటింగ్ లో ఒక ఉద్యోగి మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఆయన ఇక్కడికి తీసుకురండి, ఫస్ట్ ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి. ఎవరు అసలు అంత కోపం తెప్పించిన అంశం ఏంటి సార్ అసలు? అది జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంత కోప్పడరు. ఇమీడియట్ గా ఆర్డర్స్ పాస్ చేయరు. పైగా నా దగ్గర తీసుకురండి అతన్ని అని చెప్పి అసలు అనరు. కానీ అన్నారు. ఏ విషయంలో ఎవరిని అన్నారు అని అంటే, నీటి నిర్వహణ అనేది ఒకటి ఉంటుంది. ఇది జనరల్ గా చాలా మందికి అర్థం కానటువంటి సబ్జెక్ట్, కానీ చాలా విలువైనటువంటి అంశం ఇది. నీటి నిర్వహణ అనేది రిజర్వాయర్స్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఆ రిజర్వాయర్స్ లో నీటి పరిమాణాన్ని బట్టి విడుదల చేయటం కానీ, తర్వాత కాలువలకి ఎన్ని రోజులు విడుదల చేయాలి కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో రాబోయేది ఎండాకాలం. నీళ్ళని ఎంత నిల్వ ఉన్నాయి, ఎంత నిల్వ పెట్టుకోవాలి, ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి తిండి ఉండదు. అందుకే దానికి చాలా ఇంపార్టెంట్. నీటి నిర్వహణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ నీటి నిర్వహణని ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి అప్పచెప్పారు. నీటి నిర్వహణకు సంబంధించి సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేయడానికి, ఎక్కడెక్కడ ఎంత నీళ్లు, ఏ రిజర్వాయర్లో ఎంత నీటి నిల్వలు ఉన్నాయి అనేది సెన్సార్స్ ద్వారా ఈ మొత్తాన్ని వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. ఎంత ఉంది, నీటి పరిణామం ఎంత ఉంది అనేది సెన్సార్స్ ద్వారా. కొత్త టెక్నాలజీ, సాఫ్ట్వేర్ కొత్త టెక్నాలజీ, దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఏఐ ద్వారా కూడా ఆయన ఏఐని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెబుతున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి నదులు, అలాగే చెరువులు, వీటన్నిటికి సంబంధించి నీళ్లు ఎక్కడెక్కడ ఎంత నిల్వ ఉన్నాయి అనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకుంటారు. సెన్సార్స్ పెట్టుంటారు, ప్రధానంగా రిజర్వాయర్స్ నదుల మీద ఎంతెంత ఉంది అనేది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలి. అతను రిపోర్ట్ ఇవ్వాల, ఆ కాంట్రాక్టర్ రిపోర్ట్ ఇవ్వట్లా. అందుకని చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా అతను ఎవరో తీసుకురండి అసలు నా దగ్గరికి అని చెప్పి చాలా సీరియస్గా అన్నాడంట. లేదంటే పోలీసులకు అప్పచెప్పండి అతన్ని, ఆ కాంట్రాక్టర్ని ముందు బ్లాక్ లిస్ట్లో పెట్టండి, కాంట్రాక్ట్ని రద్దు చేసేయండి, అతనికి ఇంకొక కాంట్రాక్ట్ని ప్రవేశపెట్టండి అని. అంటే గతంలో అనేక సందర్భాల్లో బహుశా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించి ఉంటాడు. అంటే ఎన్ని హెచ్చరికల తర్వాత ఇంత సీరియస్ అయ్యి ఉంటారు. అందుకే ఆ కాంట్రాక్ట్ని పట్టరాముందు ఫస్ట్ పట్టుకుతారా, అంతే కదా. తీసుకురావాలి, లేదంటే తీసుకురాకపోతే చర్యలన్నీ తీసుకోవాలి, లేదంటే కాంట్రాక్ట్ రద్దు చేసి వేరే వాళ్ళకన్నా అప్పచెప్పాలి. సాఫ్ట్వేర్ అదేమి ఇప్పుడు సాఫ్ట్వేర్కి సంబంధించిన మొత్తం సెన్సార్స్తో కూడినటువంటి సాఫ్ట్వేర్ తోటి వాటన్నిటిని కొలుస్తారు నీటి పరిమాణాన్ని. అప్పుడు మనం ఎంత వాడాలి, ఎంత చెరువులకి విడుదల చేయాలి, వీటన్నిటి ఆధారపడి ఉంటుంది. మరి అందుకే ఆయన సీరియస్ అయింది. ఊరినే అంటారు. ఇప్పుడు రాబోయే మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా తాగునీరు, సాగునీరు పరిస్థితి ఏంది అనేది ఉండాలి కదా. సో అందుకే అతన్ని ఇంతకుముందు నిర్లక్ష్యం వ్యవహరించారు కాబట్టి రమ్మన్నారు. ఈ మొత్తం ఎక్కడ జరిగింది? కలెక్టర్లు, ఎస్పీలు, వీళ్ళందరూ ఉద్యోగులు, హెచ్ఓడీలు, ప్రధానంగా హెచ్ఓడీలు, కలెక్టర్లు, ఎస్పీలు, కొంతమంది వర్చువల్గా ఉన్నారు. వీళ్ళ సమక్షంలో జరిగింది ఇదంతా కూడా. వీళ్ళకి చాలా క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చారు ఉద్యోగులకి. ఏమిచ్చారు? మీరు టెక్నాలజీని ఉపయోగించండి. టెక్నాలజీని ఇప్పటికీ కూడా మీరు 40% కూడా ఉపయోగించట్లేదు. 40% ఉద్యోగులు కూడా మీరు ఉపయోగించట్లేదు టెక్నాలజీని. మీరే ఉపయోగించకపోతే ప్రజలు ఎలా ఉపయోగిస్తారు? టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే పరిపాలన ఎలా జరుగుతుంది? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మామూలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఉద్యోగులకి ఇచ్చారు. ఇప్పుడు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కలెక్టర్లకి, ఎస్పీలకి,
ఉద్యోగులకి హెచ్ఓడీలకి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఆర్టీజీఎస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతి చోట ఎక్కడ ఏం జరుగుతుంది అనేది జస్ట్ బటన్ నొక్కితే తెలిసిపోతుంది ఆర్టీజీఎస్ దాంట్లో. ఏ గ్రామంలో ఏముంది ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అంత టెక్నాలజీ ఉంది. వాట్సాప్ పరిపాలన తీసుకొచ్చారు, మనమిత్ర యాప్ తీసుకొచ్చారు. ఈ మనమిత్ర యాప్ ద్వారా మీకు 1000 రకాల సేవల్ని మీరు డైరెక్ట్గా ఆఫీసులకు వెళ్లకుండా పొందొచ్చు. మరి ఎంతమందికి తెలుసు ఈ సంగతి? ఎంతమందికి మీరు తెలియజేశారు? ఇవాళకి కూడా 40% కూడా యూజ్ చేయట్లేదని అంటే అది మీ వైఫల్యమా, లేదంటే ప్రజలు తెలుసుకోకపోవటం వాళ్ళ పొరపాట అని చెప్పి ఆయన డెడ్లైన్ పెట్టారు. మార్చి 31వ తారీఖు కల్లా కనీసం 80% పీపుల్ దాన్ని వాడేలాగా మీరు 100కు 100% మీరు టెక్నాలజీని ఉపయోగించేలాగా మీరు అప్డేట్ కావాలి. మీరు అప్డేట్ కావాలి. ఫస్ట్ మీరు అప్డేట్ అయితే మీకు అవగాహన వస్తుంది. ఆ తర్వాత ప్రజలు చెప్తారు మీరు అప్డేట్ కాండి అని చెప్పేసి ఉద్యోగులకి అలాగే హెచ్ఓడీలకి అందరికీ చురకలు అంటించారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు ఆయనేమో క్వాంటమ్ కంప్యూటర్స్ అని చెప్పి వెళ్తున్నారు స్పీడ్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రతి దాంట్లో ఉపయోగించి వ్యవసాయంలో కూడా ఏఐని ఉపయోగించి మీరు వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తుంటే అసలు టెక్నాలజీతో మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రతి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర ఐఫోన్లు ఉన్నాయి. ఐఫోన్లు ఎలా కొంటారు? ఏ చట్టం ప్రకారం వీళ్ళు ఐఫోన్లు కొంటారు? ఎందుకని? ఒక్కోటి 2 లక్షల రూపాయలు పెట్టి ఎలా కొంటారు ప్రజాధనంతో? దానికి లిమిటేషన్స్ లేవా? ఇంతకుముందు ప్రతి వాళ్ళు అంబాసిడర్ కార్లే వాడేవాళ్ళు, అంతకుమించి వాడేవాళ్ళు కాదు. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఫార్చునర్లు ఇన్నోవాలు హెచ్ఓడీలు కూడా వాడుతున్నారు. ఎవరు డబ్బు అదంతా? ప్రజలది కదా. అసలు దానికి లిమిటేషన్స్ పెట్టాలి. దానికి లిమిటేషన్సే లేవు. పోనీ ఇన్ని సౌకర్యాలు ఇచ్చారు, మీరేమన్నా ప్రజలకి టెక్నాలజీతోటి సేవలు అందిస్తున్నారా? టెక్నాలజీ ఉంది, అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీతోటి మీరు సేవలు అందిస్తున్నారంటే అది లేదు. ఎందుకు? టెక్నాలజీ డెవలప్ అయితే కరప్షన్ ఆమ్యామ్యాలు రావు. ఇప్పుడు 1000 రకాల సర్వీసుల్ని వాట్సాప్ ద్వారా, ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వాట్సాప్లో మనమిత్ర యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని దేవాలయాలకి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని టూరిస్ట్ ప్లేసులకి మీరు ఆ మనమిత్ర యాప్ ద్వారా మొత్తం బుక్ చేసుకోవచ్చు. 1000 రకాల సేవలు, 1000 రకాలు. మీ డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, మీ అడంగులు 10-1 1Bలు, ఇది భూమికి సంబంధించినటువంటి వివరాలు, ఇట్లా ప్రతిదీ దాదాపుగా 1000 రకాల సేవలు మీరు చూడొచ్చు. దాంట్లో మీరు అందుకోవచ్చు. కనీసం ఆ యాప్ని ఎలా వాడాలి అనేది మీరు ప్రజలకు తెలియజేయకపోక మీరన్నా వాడలేదు అని చెప్పి ఉద్యోగులకి చురకలు అందించారు. ఆ సందర్భంగా నీటి నిర్వహణకు సంబంధించి టెక్నాలజీని అతను వాడట్లేదు. అతను ఎందుకు వాడలేదు? అతను మీకు ఎందుకు అందజేయట్లేదు? మీరు వాడలా. ఫస్ట్ మీరు వాడితే అతను మీకు అప్డేట్ ఇస్తాడు. మీరు వాడలా. ముందు అసలు అతను ప్రవేశపెట్టండి అని చెప్పి అతని సంగతి చూడండి అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఆయనకి ఇస్తూ వీళ్ళకి కూడా చురకలు అందించారు. కాబట్టి టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు ఎంత వేగంగా తీసుకెళ్తున్నారో కనీసం ఆయన పరిగెడితే మనం నడవాలి కదా. అప్పుడే కదా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానం ఏర్పడేది. ఆయనేమో స్పీడ్గా పరిగెత్తుంటే మనం ఇక్కడ నిలుచుకొని ఉంటే, ప్రజలు అలా నిలుచుకొని ఉంటే ఆయనకి ప్రజలకి మధ్య గ్యాప్ అయితే పెరుగుతుంది కదా. చాలా పెరుగుతుంది. ఆ గ్యాప్ని తగ్గించాల్సింది ఎవరు? ఉద్యోగులు తగ్గించాలి. ఉద్యోగులు తగ్గించాల్సిన వాళ్ళే టెక్నాలజీని ఉపయోగించారు. టెక్నాలజీని పక్కన పడేస్తున్నారు. ఇవాళ కూడా ఫిజికల్గా వాళ్ళు ఫైల్స్ మూవ్ చేస్తున్నారు. అసలు ఫిజికల్గా ఫైల్స్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు, పేపర్లెస్ గవర్నమెంట్ అని చెప్పి 2014 నుంచి చెప్తున్నారు చంద్రబాబు గారు. అది నచ్చదు ఉద్యోగులకి. ఎందుకు? పని కావాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గరకు రావాలి, డబ్బులు ఇవ్వాలి, తిప్పుకోవాలి, అప్పుడు పని చేయాలి. అదే టెక్నాలజీ అనుకో, ఎవరికి అవసరం లేదు డబ్బులు. ఎవరికి టెక్నాలజీ పరంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ మొబైల్ ఉంటే మొబైల్లోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇది కావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అవినీతి రహిత పాలన కావాలి అని అంటే టెక్నాలజీని పరిపాలనలో వీలున్నంత వరకు ఎక్కువ వాడాలనేది ఆయన కాన్సెప్ట్. అది జరగకుండా ఉద్యోగులు చేస్తున్నారు. మరి ఆయన సీరియస్గా ఏమవుతారు? సో అందుకే ఫస్ట్ ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకి 2-3 వార్నింగ్లు ఇస్తే కనీసం వీళ్ళైనా సెటరేట్ అవుతారని ఆయన నిన్న ఆ విధంగా ఆర్డర్స్ పాస్ చేశారు. అతన్ని ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.